నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాని కట్టడి చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ డెసిషన్గా ప్రకటించింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే సోషల్ మీడియా నిర్బంధాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 1700 కేసులు ఉన్నాయంట ఓవరాల్గా. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతాము, కంట్రోల్ చేస్తాము, సోషల్ మీడియాని జల్లెడ పడతాము, ఇలాంటి ధోరణి. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే రాజ్యాంగ విరుద్ధం కాదంటారు? ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఏమంటారు దీని గురించి? ఏదైనా ఇది కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ పలానా విధంగా స్పందిస్తే తప్పు అంటే అది వేరు. మీరేమన్నా గైడ్ లైన్స్ ఇస్తారా? ఈ గైడ్ లైన్స్ దీని ప్రకారమే మాట్లాడాలి ఎవరైనా. కులాల గురించి కానీ, మతాల గురించి కానీ, ప్రభుత్వ పనితీరు గురించి కానీ, నాయకుల వ్యవహార శైలి గురించి కానీ మాట్లాడతాయి. దీనికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళేనా, లేకపోతే మీ పార్టీ నాయకులు, మీ ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మీ అధికార ప్రతినిధులు, పార్టీల అధినేతలు వాళ్ళు కూడా వస్తారా దీంట్లోకి? ఇప్పుడు ఎవరిని చేరుస్తున్నారనే దాన్ని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు మీరెవరు మాట్లాడటానికి వీల్లేదు, మేము ఒక్కళ్ళమే మాట్లాడతాము. ఇప్పుడు ఊళ్ళో ఇంకో రౌడీ ఉండటానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే ఆ రౌడీ నేనే అవ్వాలి అన్నట్టుంటే కరెక్ట్ కాదు కదా అది. ఇప్పుడు మాట్లాడకూడదు, మంచి వాతావరణం ఉండాలి అని అనుకుంటే అందరూ అందుకు సహకరిస్తారా? ఇప్పుడు నేను ఒక సమస్య గురించి ప్రశ్నిస్తానండి, ఆ ప్రశ్నే మీకు ఇబ్బంది అయితే ఎట్లా? నేను ఆ ప్రశ్నని చాలా గౌరవంగా, చాలా సంస్కారవంతంగా XXX సోప్ లాగా ప్రశ్నిస్తా. అది కూడా మీకు అభ్యంతరమా? అభ్యంతరం కాకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం అయితే. అది చెప్పాలి కదా, అది చెప్పాలి కదా. మరి ఇప్పుడు మీరేంటండి XXX సోప్ అని వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడింది తప్పు అంటే ఇంకా ప్రజలకి స్వేచ్ఛ లేనట్టే. ప్రజలకు స్వేచ్ఛ లేనట్టే. ఇది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే విషయం కాదు. ఇది మరి ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాట్లాడితే ఒంటికాల మీద కాంగ్రెస్ పార్టీ మీదకి వెళ్ళే అంశం ఏంటి? 1975 ఎమర్జెన్సీ. ఇది కూడా ఒక రకమైన ఎమర్జెన్సీయేగా. మాట్లాడొద్దంటాం కూడా ఒక ఎమర్జెన్సీయేగా. అందుకని మీరు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఇవాళ రావణ్ మీద మీరు ఉపా కేసు పెట్టారు. ఉపా కేసు పెట్టిన దానికి మీరేమన్నారు? పలానా అప్పుడు రాముడిని తిట్టాడు, సీతను తిట్టాడు, రామాయణాలను తిట్టాడు, మహాభారతాలను తిట్టాడు అని మాట్లాడారు. మాట్లాడితే 6 నెలల క్రితం మాట్లాడిందో, సంవత్సరం క్రితం మాట్లాడిందా అనుకో మీరు ఇప్పుడు కేసు పెడితే, పోయిన నెలలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద కూడా మీరు కేసు పెట్టాలిగా. అవును. ఎంఎస్ రాజు మొన్న మాట్లాడారు నా కొడక అని, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని. పంతం నానాజీ మాట్లాడారు. మరి వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలిగా. పెట్టాలి. అంటే మీ వాళ్ళ మీద పెట్టుకుంటారా? మాకు అది చెప్పండి, క్లారిటీ చెప్పండి. మేం ప్రతిపక్షాల కోసమే ఇది తీసుకొస్తున్నాము, సామాన్య ప్రజల కోసమే తీసుకొస్తున్నాము. అధికార పక్షం వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడొచ్చు, స్వైర విహారం చేయొచ్చు మాటలతోటి. కానీ ప్రతిపక్షాలు మటుకు నోరు తెరవకూడదు, ఖండించకూడదు, ప్రశ్నించకూడదు, నోరు మూసుకుని కూర్చోవాలి. ఇలాంటికి క్లారిటీలు చెప్పండి ఫస్ట్. లేదంటే రావణ్ పైన మీరు 6 నెలల క్రితం మాట్లాడిన దానికి కేసు పెట్టినప్పుడు, నెల క్రితం మాట్లాడిన పవన్ కళ్యాణ్ మీద కూడా మీరు కేసు పెట్టండి. నెల క్రితం మాట్లాడిన ఎవరతను పంతం నానాజీ మీద పెట్టండి. అలాగే ఇంకో అతను ఎవరు, ఎంఎస్ రాజు కాదు, మతాలు క్రైస్తవ మతం గురించి మాట్లాడారు, రాధా మనోహర్ దాస్ గురించి పెట్టండి. రాధా మనోహర్ దాస్ ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాడు? క్రైస్తవ మతాన్ని ఎంత ఇదిగా తిడుతున్నాడు, దారుణంగా. మరి అతని మీద మీ చర్యలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే,
అందరికీ ఒకే రకమైన చట్టం అంటే ఓకే. తెలుగుదేశం వాళ్ళకి సపరేట్ చట్టాలు, బీజేపీ వాళ్ళకి సపరేట్ చట్టాలు, లేదు జనసేన వాళ్ళకి సపరేట్ చట్టాలు ఉన్నాయి అంటే ఏంటి అనేది మాట్లాడదాం. ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను అనుకోండి, నేను వైఎస్ఆర్సీపీ అనే ముద్ర నాకు వేస్తే టార్గెట్ చేస్తానంటే ఒప్పుకోను. ప్రశ్నించే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళే అంటున్నారు. అది తప్పు కదా. ఏబి వెంకటేశ్వరరావుని కూడా వైసీపీలో ఫోల్డ్ లో కలిపేశారు. ప్రశ్న రావణ్ణి, ప్రకాష్ రాజ్ని, నాగేశ్వర్ని, తులసి చందుని అందరినీ కలిపేశారు. అదేమంటే వీళ్ళు కొంతమంది ఫోటోలు ఇప్పుడు జనరల్గా మాట్లాడే వాళ్ళ ఫోటోలు తీసుకొని మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ చేయొచ్చా? ఎందుకు మేమంత ట్రోల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నాగేశ్వర్ పైన ఆల్రెడీ ఒక కేసు బుక్ అయ్యి ఉంది. మరి బుక్ అయిన కేసుని మీరు తీయలేదు అంటే, మీరు అలాగే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టలేదు అంటే, మీరు ఒకళ్ళని ఒక రకంగా చూస్తున్నట్టే కదా గ్యారంటీగా. అంతే కదా. అది దీనిపైన ఇలా చేసిన వాళ్ళు ఎవరో కూడా బతికి బట్టగట్టరు. 4 కాలాల పాటు ఉండాలి అంటే ఒక రకంగా ఏ మాట కామాట. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఆయన కక్షపూరిత రాజకీయాలు చేయరు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని తొక్కేయాలని చూడ్డు. ఆయన ఎంతసేపు ఆయన అభివృద్ధి, ఆయన అది తీసుకొచ్చానా ఇది తీసుకొచ్చానా, ఆ తీసుకొచ్చిన వాటిని ఎవరైనా తినేస్తున్నారు పక్క నుంచి తవ్వుకుని అవన్నీ చూసే రకం కాదు. ఆయన ఎంతసేపు విజనరీగా ఉండటానికే ఇష్టపడతారు అనేది మాత్రమే ఇప్పటి వరకు. అంటే మళ్ళీ ఈ విజనరీలో కూడా కొన్ని వర్గాలనే విజనరీగా ఉంటారు. ఇప్పుడు రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తారు, పరిశ్రమల మీదనే ఉంటది ఆయనకి, ఐటీ మీదనే ఉంటది, ఇవన్నీ ఉన్నాయి కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తారనేది లేదు. ఇప్పుడు ఈసారి మటుకు రావణ్ పైన ఉపా పెట్టడం చూసిన తర్వాత ఆయన దగ్గర కూడా కక్షపూర్తి రాజకీయాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అంటే పార్టీ ఆయన చేతుల్లో లేదు, ఇప్పుడు నడిపిస్తుంది అంతా లోకేష్, ఆయన కొంత అగ్రెసివ్గా వెళ్తున్నాడు అనేదే ప్రతిపక్షాల. ఏమండి, అగ్రెసివ్గా వెళ్ళండి, వెళ్ళొద్దని ఎవరంటారు? మీరు అందరిపైన అగ్రెసివ్గా వెళ్ళండి. ఇప్పుడు రావణ్ పైన అగ్రెసివ్గా వెళ్ళారు, ఇలాగా మాట్లాడిన వేరే వాళ్ళ పైన కూడా అగ్రెసివ్గా వెళ్ళండి, కానీ ఎవరిమైనానే ఉపా పెట్టకండి. ఇప్పుడు ఉపా చట్టం లక్ష్యం వేరు, దాని ఉద్దేశం వేరు, దాని రూపురేఖలు వేరు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం వేస్తానంటే ఎట్లా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేపు మాట్లాడిన ప్రతి ఒడి మీద ఉపా పెడతానన్నారు అనుకోండి, ఈ రేపు పొద్దునే వచ్చేస్తారు నా ఇంటికి పోలీసులు. ఇప్పుడు నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కదా, ఇట్లయితే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. మీరు తక్షణం అతని పైన ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలి, ఆ కేసుని. ఎందుకంటే మిగతా 4 కేసులు బుక్ అయి ఉన్నాయి, వాటిలో బెయిల్ వచ్చింది, ఆ కేసుల చుట్టూ తిరుగుతాడు అతను. లేదు అనుకుంటే ఇంకో 4 కేసులు అట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టండి. అంతేగాని దేశద్రోహ నేరం ఎట్లా పెడతారు మీరు? అసలు ఆంధ్రప్రదేశ్ లో కులాల మధ్యలో పరోక్షమైన యుద్ధాలు జరుగుతాయి తప్పితే ప్రత్యక్షమైన యుద్ధాలు జరగవు. ఎప్పుడో రంగా చనిపోయినప్పుడు కులం ఆధారంగా కొంత జరిగింది, కాదని ఎవరు అనట్లా, అయిపోయింది అది. ఇవాళ చేస్తారండి కులం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో? ఈ కాలంలో అలా చేసే పరిస్థితి లేదు. మతాల వైపు నుంచి కూడా వచ్చే ప్రమాదం ఉందని నేను అనుకోను. ఎందుకంటే అక్కడ ఉన్నది మెజారిటీ మతం హిందూ మతమే ఆంధ్రప్రదేశ్లో. ముస్లిం మతం, ఆ తర్వాత క్రైస్తవం ఉంది. ఆ క్రైస్తవ మతంలో వాళ్ళు, ఆ మతం మారిన వాళ్ళు ఏ పూట తిండి ఆ పూట గడుపుకునే వాళ్ళండి. వాళ్ళు వచ్చి అంతర్యుద్ధాలు చేసి మెజారిటీగా ఉన్న హిందూ మతం మీదకి వచ్చి గొడవలు అవుతాయి అంటే ఇదేమన్నా భయంస అనుకుంటున్నారా? భయంసాలో జరిగినట్టు జరుగుద్ది అనుకుంటున్నారా? అసలు పైగా ఇంకోటి, భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు క్రైస్తవ మిషనరీలను అణిచేసినదే ఉంది తప్పితే క్రైస్తవ మిషనరీలు వచ్చి ఇక్కడ వాళ్ళ మీద దాడులు చేసినట్లు కానీ పోరాటాలు చేసినట్టు కానీ ఎక్కడా లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోల్దోసిన చరిత్ర లేదు. హిందూ మతం పేరుతోటి పుట్టిన బీజేపీ పార్టీయే
తోటి హిందువు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆ ప్రభుత్వాన్ని కోల్దోస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో వీళ్ళు కోల్దోసినప్పుడు అదే ఠాకరేనే ఉన్నారు. క్రిస్టియన్ మతం, అతను ముస్లిం మతమా? ఇంకా బీజేపీ కన్నా మరింత హిందుత్వ వాదాన్ని బలపరిచే శివసేన వాళ్ళనే కదా మీరు పడగొట్టారు. మీరు ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఇప్పుడు కర్ణాటకలో కుమారస్వామి గవర్నమెంట్ ని పడగొట్టారు మీరు. అప్పుడు కుమారస్వామి ఎవరండి? హిందువే. మీరే మీ హిందువులను అణిచేస్తున్నారు మీ మాట వినకపోతే. మీ ప్రయోజనాలకు అడ్డొస్తారు అంటే మీ హిందువుల్ని మీరే. ఇప్పుడు చూసాం కదా అయోధ్య గుడి సంగతి చూసాం కదా, హిందూ గుడిలో హిందువులే దోపిడీ చేశారు, హిందువులే దొంగతనం చేశారు. అక్కడ ఏ ముస్లిము ఏ క్రిస్టియను ఉద్యోగంలో లేరు కదా, మరి ఇంకెట్లా అండి? అందుకని ఏ రకంగా చూసినా సరే ఇవాళ ఈ బీజేపీ వచ్చి చేరిన తరువాతనే చంద్రబాబు నాయుడు కూడా ఈ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అందుకని ఏ ఒక్కరి మీదైనా సరే ప్రభుత్వం పైన, ప్రభుత్వాన్ని విమర్శించిన, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన మేము ఉపా చట్టం ప్రయోగిస్తాము అంటే కుదిరేది లేదు. అలాగే మీరు మాట్లాడారు కాబట్టి మీ మీద కేసులు పెడతాము అంటే గనక అంత ఈజీగా ఒప్పుకునే పరిస్థితిలో ఇవాళ లేదండి. మీరు ఏదో కేంద్రంలో బీజేపీ అండ చూసుకుని మీరు ఎగురుతాను అంటే గనక కూలే పరిస్థితి వస్తుంది. ఓకే, ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.